హాయ్ హలో వెల్కమ్ టు మంత్రఫై. భారతీయ హిందువుల ఏండ్ల నాటి కల మరో 5 రోజుల్లో సాక్షాత్కారం కాబోతుంది. హిందువుల కళ్ళల్లో ఆనందం ఉట్టిపడే అపురూప ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. రామరాజ్య స్థాపన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపురూప ఘట్టానికి ముహూర్తం దగ్గర పడుతున్న వేళ బలరాముడి అయోధ్యకు బయలుదేరాడు. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న రామాలయంలో కొలువుదీరనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు బుధవారం అయోధ్య చేరుకోబోతున్నాడు. వేడుకలు షురు. అయోధ్యలో రామాలయ ప్రారంభ వేడుకలు జనవరి 16 నుండి ప్రారంభమయ్యాయి. జనవరి 22న అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బలరాముడి విగ్రహాన్ని రామాలయంలో ప్రతిష్టాపనకు ఎంపిక చేశారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆ విగ్రహాన్ని అయోధ్యకు తీసుకువస్తుంది. వనవాసం వీడిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడై అయినట్టుగా అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి హిందూ మదిలో నిలిచేలా రామ్ లల్లా విగ్రహాన్ని భారీ ఊరేగింపు నడుమ అయోధ్యలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. బుధవారం అయోధ్యకు చేరిన బలరాముడి విగ్రహాన్ని గురువారం గర్భగుడిలోకి ప్రవేశపెట్టనున్నారు. నేడు అందరి ముందు ఆవిష్కరించే రామ్ లల్లా విగ్రహం 5 ఏళ్ల పసి బాలుడి రూపంలో తయారు చేశారు. పసితనం, అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడేలా బలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.